కుంభరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఏడాది తర్వాత బుధ భగవానుడితో రవి మిథున రాశిలో సుక్షేత్రకంగా కలవడం, బుధాదిత్య రాజయోగ కరణం వల్ల ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందుడు కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. కనుక రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం విచిత్రం ఏమిటనగా కష్టపడి పనిచేయడం కుంభరాశి వారి వంతు, ఫలితాలు అనుభవించడం పక్కవారి వంతు అన్నట్టుగా ఉంటుంది. ఇటు అన్నదమ్ముళ్ళని, అక్కా చెల్లెలని, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ కూడా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంత సమయాన్ని, ధనాన్ని వాడుకొని అది మీకు ఇవ్వకుండా మీకు 2 పంగనామాలు పెట్టేసేయడం, పోలీస్ స్టేషన్లని, గొడవలని, ఒత్తిడికి గురి చేయడం, మీ గురించి సమాజంలో మంచి కన్నా శత్రువులను అభివృద్ధి చేసే పనిగా కొందరు పనిచేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, ఆరోగ్యానికి తగు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరండి. అదే కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున నీటితో, పంచభూతాలతో, యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు. పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో అపహాస్యం పనికిరాదు. మెసేజ్లు కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్లో కానీ తెలియనటువంటి వాటి గురించి మీరు ఫార్వర్డ్ చేయొద్దు. ఏదో ఒక వచ్చింది కదా, నాకు రూపాయల లాభం వస్తుంది కదా అని చెప్పి దాన్ని క్లిక్ చేశారా, సైబర్ నేరానికి మీరే బలి అయిపోవడము, మీ అకౌంట్లో ఖాళీ అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ధనస్థానంలో రాహు అనేక మంది శత్రులను అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానంలో ఇబ్బందులు ఉంటాయి. తృతీయంలో కుజ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, స్థిరాస్తులు, చరాస్తుల్లో విజయం మీ సొంతం అవుతుంది. అర్ధాస్తమ గురువు కారణం వలన తొందరపాటు నిర్ణయాలు, కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడమే మంచిదని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగము, సత్ప్రవర్తన, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతం కాబోతుంది. అదే కాకుండా అష్టమంలో కేతు ఉండడం వలన చిన్న విషయాలకు ఆందోళన తగదు. వీలైనంత వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవండి, వినండి, అర్థం చేసుకోండి. తొందరగా పడి నిర్ణయం తీసుకోవడం, అనడమొద్దు అనిపించుకోవడం వద్దున్న పరిస్థితి ఉంటుంది. హోటల్ వ్యాపారాలు, మైనింగ్లు, వ్యవసాయ సోదరిమణులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.